శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఉత్సవాల 3వ రోజు ఉత్సవాలలో భాగంగా మహాసరస్వతి అలంకార రూపంలో శ్రీ బ్రహ్మరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చింది. అక్కమహాదేవి ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక వేదికపై మహాసరస్వతి అలంకార రూపంలో ఆసీనులైన అమ్మవారికి, నందివాహనాధీసులైన శ్రీ స్వామి అమ్మవారికి అర్చకులు, వేదపండితులు, ఈవో శ్రీనివాసరావు దంపతులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూరహారతులిచ్చారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు కోలాటం, చెక్కభజన, కర్ణాటక జంజు, కన్నడ జానపద డోలు, తప్పెట చిందు, బాజా భజంత్రిలు, బ్యాండ్ వాయిద్యాల నడుమ డప్పు చప్పుళ్ళు, కోలాటాలు నడుమ శ్రీ స్వామి అమ్మవార్లు శ్రీశైల క్షేత్ర పురవీధుల్లో విహరించారు. ఆలయ ఉత్సవం ముందు భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర నీరాజనాలు అర్పించారు. కన్నడ భక్తుల నడుమ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్ల గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. వేలాది మంది కన్నడ భక్తులు శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకొని పునీతులైనారు. ఈ వాహన సేవలలో ఈవో శ్రీనివాసరావు దంపతులు, అర్చకులు, అధికారులు పెద్ద ఎత్తున కన్నడ భక్తులు పాల్గొన్నారు. మీ N9 న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.